అందరికీ మరణాత. అనుదిన సన్నిధి ప్రారంభించుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించున్నాము. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచి మరి ఒక దినమున మీతో సహవాసం చేయుట కొరకు కృప చూపించారు. స్తోత్రములు, నమస్కారములు. దేవదూతులను, పరలోక పరిశుద్ధులను, భూలోక ఆత్మ సంచార వరము గల విశ్వాసులైన వారిని ఏకీభవింప చేయండి. ఆశ కలిగిన వారిని అందరినీ ఏకీభవింప చేయండి. కార్యక్రమం అంతా మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే నడిపించండి. ఎటు విధమైన ఆటంకములు, అభ్యంతరములు, అవాంతరములు కలుక్కున్నట్లుగా సహాయం దయచేయండి. మీ రక్తధారుల చేత మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మీతో సహవాసము చేయించి ఉన్నామన్న ఏకతలంపు మనోనిదానము మాకు దయచేయండి. మేము నేర్చుకునవలసిన వాటిని మాకు నేర్పించండి. కార్యక్రమమును మమ్మను మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని కేవలం మీ మహిమ కొరకు, మీ నామఘంత కొరకు జరిపించమని పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి దివ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవ్వరూ కలుగ చేయలేదు. నీ అంతటి నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతులకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానం ఇచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నువ్వు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనిచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనిచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ నీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడివై ఉన్నావు. అందుచేత లోకంలో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములో, కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది కనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు, పని చేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాపివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావం అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్యమంగళ స్తుతులు. దేవా, నీవు అదృశ్యుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడని తండ్రివి అయినప్పటికీ నీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవరునూ సలహా ఇయ్యనక్కరలేదు. అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు వందనములు. ఆమేన్. సైతాను ఎదిరింపులు. ఓ యేసు ప్రభువా, సైతాను మమ్ములను గురించి చెడ్డ తలంపులు తలంచినప్పుడు వాడు కెవ్వుమని కేక వేయినట్లు అతని నిరాకార తలంపులపై బాణం వేయము. వాడు మాపై మిర్రుమని చూచినప్పుడు అతని కండ్లలోనికి బాణం వేయము. మమ్ములను గూర్చి అతని దూతలు చెడ్డ రిపోర్టులు వినిపించేటప్పుడు వాడు ఆలకించుచుండగా వాని నిరాకారపు చెవులలోనికి బాణం వేయము. అతడు నీ యొద్ద మమ్ములను గూర్చి చాడీలు చెప్పినప్పుడు వాని నిరాకారపు నోటిలోనికి బాణం వేయము. తిండి వలన కానీ, తిను బండారముల వలన కానీ మాకు జబ్బు చేయనప్పుడు వాని నిరాకారపు ఉదరములోనికి బాణం వేయము. వాని చేతులతో మాకు హాని చేయనప్పుడు వాని నిరాకారపు చేతులలో బాణములు గురొచ్చుము. వాడు మా కాళ్ళకు హాని చేయనప్పుడు వాని నిరాకారపు కాళ్లలోనికి బాణములు గురొచ్చుము. వాడు మా జీవితకాలంలో ఏ హాని చేసినను, మాకు కలిగిన దేనికైనానో హాని చేయనప్పుడును వాని నిరాకారపు చోటుపై బాణము గురొచ్చుము. వాడు మాలో కలిగించు కోపము, అసూయ, సోమరితనము, ఆందోళన, మందస్థుతి, నిష్ఫలస్థుతి, అపజయము, నిరాశ, అపనమ్మిక, భక్తిహీనత, దిగులు, అధైర్యము, దీర్ఘకాల చింత, దుఃఖము, అశ్రద్ధ, చెడు కోరికలు, అపార్థములు, మనస్పర్ధలు, కలహగుణము, అందని వాటిని ఆశించుట, వృద్ధాప్యం వల్ల కలుగు హాని, నిస్సహాయత్వము ఇవి రానియకము. అతడు మా ప్రార్థనను బట్టి చెలరేగిన ఎడల అతనికే హాని రానిమ్ము, కానీ మాకు హాని రానియకము.
ఓ భూతమా, మేము రోజుకి 24 గంటలు పాపములో పడిపోయినను మమ్ములను లేవనెత్తి రక్షించే రక్షకుడు మాకున్నాడు. నీ ఒక్క నిమిషం పాపంలో పడితే నిన్ను రక్షించే రక్షకుడు నీకు లేనేలేడు. గనుక నీవు సంతోషంతో గంతులు వేయనక్కర్లేదు. నీ గంతులు నీ తంతులు మాకు తెలిసే ఉన్నవి. మేము నీకు భయపడమని సాతానును ఎదిరించేటట్లు మాకు స్వాభావికమైన బుద్ధిని దయచేయము. ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించినావని నీకు ప్రణతులు చెల్లించుచున్నాము. ఓ సైతానా, మిఖాయేల్ దేవదూత నీతో మోషే శరీరమును గురించి వాదించినప్పుడు నిన్ను గద్దించుటకు దూషించుటకు ప్రయత్నించలేదు, కానీ యెహోవా నిన్ను గద్దించునుగా కానీ చెప్పెను. యోధా 9వ వచనము. ప్రభు మిఖాయేలుకు ఒక్క మాట ఇచ్చినారు గనుక ఒక్క మాటతోనే నిన్ను ఎదిరించినారు. అయితే బైబిలులో అనేకమైన మాటలు ప్రభు మాకు ఇచ్చి ఉన్నారు గనుక ఆ మాటలతో నిన్ను గద్దిస్తాము గనుక వినుము. కుటుంబ సంబంధమైన కలహములు, ఆపదలు, పాపమును సాతాను శిరస్సు తెచ్చిపెట్టినవే. దేవుని వాక్యమనేది ఖడ్గం చేత ఓ సాతాను నీ శిరస్సును ఖండించుచున్నాము. ఆకలి వేస్తే ఒకరింట్లోనివి తీసుకుని తింటే ఏమి తప్పని కొందరు దొంగతనము చేయుదురు. ఇది కూడా సాతాను యొక్క శిరస్సునకు సంబంధించినదే. దేవుని వాక్యం అనేది ఖడ్గం చేత ఓ సాతాను నీ శిరస్సును ఖండించుచున్నాము. ఒకరిని అల్లరి పెట్టుచు అతని తప్పులు బయటపెట్టు గుణములు చాలా మందిలో ఉన్నవి. దాని జన్మస్థానం సాతాను యొక్క శిరస్సు. దేవుని వాక్యం అనేది ఖడ్గం చేత ఓ సాతాను నీ శిరస్సును ఖండించుచున్నాము. 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి పాపములే కాక బైబిలులో ఇతర చోట్ల ఉదాహరించిన పాపములు అతని శిరస్సులోనివే. దేవుని వాక్యం అనేది ఖడ్గం చేత ఓ సాతాను నీ శిరస్సును ఖండించుచున్నాము. బైబిలులో ఉదాహరించి ఉన్న పాపములే కాక మన కాలం వరకు వస్తున్న క్రొత్త పాపములు కూడా సాతాను శిరస్సులోనివే. దేవుని వాక్యం అనేది ఖడ్గం చేత ఓ సాతాను నీ శిరస్సును ఖండించుచున్నాము. దేవుని రాజ్యము భూమి మీద వ్యాపింపబడకుండానట్లుగా అడ్డములు పెట్టుట సాతాను యొక్క శిరోకార్యములే. దేవుని వాక్యం అనేది ఖడ్గం చేత ఓ సాతాను నీ శిరస్సును ఖండించుచున్నాము. ముఖ్యముగా క్రీస్తు సంఘమును నమ్మకుండా చేయవాడు అపవాది. దీనిలో అతని శిరస్సునకు ఎక్కువ సంబంధము కలిగి ఉన్నది. దేవుని వాక్యం అనేది ఖడ్గం చేత ఓ సాతాను నీ శిరస్సును ఖండించుచున్నాము. ఓ సాతాను, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును, ఆ తర్వాత మేము నీకు కనబడము గనుక మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సమర్పణ. తండ్రి, పాపం వలననే ఇబ్బంది, పేదరికము, అప్పుల పాలగుట సంభవించుచున్నది. ఇటిది నాకు కలిగిన ఎడల విశ్వాసం మూలముగా తొలగించుకున్నట్టుకు పూనుకున్నాను. ఈ అవస్థలు కాక ఇంకా అనేకమైన అవస్థలు కలుగుచున్నవి. అట్టి సమయంలో ప్రార్థన వలననే తొలగించుకున్నట్టుకు పూనుకొన్నాను. ఆమేన్. రాకడ ప్రార్థన. ప్రతిదినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేరు. గనుక నిత్యమును ఏ పని చేయుచున్నను రాకడ ధ్యానము, రాకడ తలంపు కలిగి ఉండినా రాకడలో ఎత్తబడగలరు. నీ రాకడ తలంపు నిత్యము మాలో నుంచుదు అని నమ్ముచున్నాము. నీకు నిత్య స్తోత్రములు. ఆమేన్. ప్రకటన గ్రంథంలోని స్తుతి. ప్రకటన 4వ అధ్యాయం 10-11 వచనములు. సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలిపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజింపబడెను. గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందునర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తన పాటల పుస్తకం నుండి 4వ పాట కొన్ని వచనములు పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా,
శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మాన జీవమా యెహోవా దేవుని పావన నామమును తింపుమా. నాయంతరంగములో వసించును సమసమా, జీవమా యెహోవా నీకు చేసిన మేళ్ళన్ మరువాకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండా చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును. నీ శిరసు మీద జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలనే క్రొత్త, యవ్వనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టి పరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమీయున్. విభుడు మార్గము తెలిపే మోషేకు, తన కార్యములను విప్పెనే ఇశ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మాన జీవమా యెహోవా దేవుని పావన నామమును తింపుమా. నాయంతరంగములో వసించును సమసమా. వాక్యము నిమిత్తము ప్రార్థన. మహాపరిశుద్ధులను మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామము నాకు వందనములు. మీ యొక్క వాక్య గ్రంథమును మేము చదువుకొని పోచుండగా అందులో మర్మమైన విషయములను మేము అర్థము చేసుకొని కేవలం వాటి ప్రకారమే నడుచుకొనగలుగునటువంటి కృపను అనుగ్రహించమని వాక్యనామధారి అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అనుదిన వాక్య భాగము నిర్గమకాండము 22వ అధ్యాయము. నిర్గమకాండము 22వ అధ్యాయము. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇయ్యవలెను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిద అయినను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇయ్యవలెను.
అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుటను వలన పంట కొప్పి అయినను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్నిని అంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగు వానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనెనో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి, పోయిన దానినొకడు చూచి అది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడునూ చూడకుండా తోలికొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్ము తీసుకొని లేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. అది నిజముగా చేల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలెను. చేల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైన ఎడల అది దాన్ని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరలు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు. మృగ సంయోగము చే ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరబెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులు కొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాని రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు రగుదురు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకి ఇచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవెప్పుడైనను నీ పొరుగు వాని వస్త్రమును కుదువుగా తీసుకొని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనినది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను. వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. 8వ దినమున దానిని నాకు ఇయ్యవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారివేయవలెను. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానం సదా ఎల్లరికూ తోడైండును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,
ఇశ్రాయేలీలైన వారికి దేవుడు మొదటిగా ఆజ్ఞలను ఇచ్చారు. వాటిని తెలియచేసి వాటి ప్రకారమే నడుచుకోవాలని చెప్పారు. రెండవదిగా న్యాయ విధులు అన్నవి వారికి తెలియచేశారు. ఈ న్యాయ విధులు ఎందుకొరకు అని అంటే గనుక ఈ ప్రజలైన వారందరూ కూడా ఒక క్రమబద్ధమైన సామాజిక జీవితము కలిగి ఉంటు కొరకు. లేకపోతే గనుక ప్రతి ఒక్కరు కూడా విచ్చలవిడిగా ఎవరికి తోచినటువంటి రీతిని వారు జీవిస్తూ మరి పాపములో పడిపోతారు. దేవునికి అయిష్టమైనటువంటి జీవితం కలిగి ఉంటారు. గనుక దేవుడు వీరిని ఏర్పరచుకున్నది దేవుని దృష్టికి దుష్టులుగా పాపులుగా జీవించుట కొరకు కాదు, కానీ దేవునికి ఇష్టలుగా దేవుని యొక్క జనాంగముగా ఆయన పేరిట పిలువబడేటటువంటి పరిశుద్ధమైన జనముగా ఉండుట కొరకు దేవుడు వారిని ఏర్పరిచారు. గనుక దేవుడు కలిగి ఉన్నవన్నీ కూడా గొప్ప లక్షణాలు, శుభప్రదమైనటువంటి లక్షణాలు ఆయన కలిగి ఉన్నారు. చెడుకు ఆయనలో తావులేదు. గనుక తన ప్రజలు కూడా మరి ఆయనలాగా ఒక శ్రేష్టమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. ఆత్మీయ, సామాజిక, కుటుంబ, వ్యక్తిగతమైన జీవితంలో క్రమబద్ధమైనవిగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా, దేవుని విషయంలో అంటే ఆత్మీయంగా మనము మరి దేవుడు తెలియజేసినటువంటి పద్ధతుల ప్రకారంగా జీవించితే గనక దానికన్నా గొప్ప భాగ్యం లేదు. కానీ మనము దేవుని వైపు నుండి ఆలోచన చేయము. దేవుడు ఎందుకు మనకి ఈ ప్రత్యేకమైన పద్ధతులు ఏర్పరిచారో అది మన క్షేమము కొరకు, మన మేలు కొరకు, అన్ని విషయములలో క్షేమాభివృద్ధి పొందుట కొరకు అన్నటువంటి రీతిని మనం ఆలోచన చేయము. అందువలననే త్వరితగతిని తప్పిపోతూ ఉన్నాము. గనుక దేవుడు మరి తప్పిపోకుండా, బలహీన పడకుండా ఉండుట కొరకు నీ ప్రత్యేకమైనటువంటి న్యాయ విధులు ఆయన తెలియచేశారు. మరి ఈ న్యాయ విధులలో ఉన్నటువంటి క్రమాలు చాలా మరి ఆశ్చర్యం కలిగించే విధంగా లేదా సంతోషం కలిగించే విధంగా మరి ఉన్నాయి. ఒక పనివాని విషయంలో ఎలా ప్రవర్తించాలి, ఒక కన్యక విషయంలో ఎలా ప్రవర్తించాలి, తర్వాత తల్లిదండ్రుల విషయంలో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా తెలియచేశారు. ఇవన్నీ కూడా మనం చక్కగా నేర్చుకొని వాటి ప్రకారము జీవిస్తే కనుక దేవుడే మనకు న్యాయాధిపతిగా, దేవుడే మనకు రక్షకుడుగా, దేవుడే మనల్ని నడిపించేవాడుగా ఉంటారు. కానీ మనం ఇలాగున దేవుని వైపు నుండి ఆలోచన చేయక మనకు తోచినటువంటి రీతిని, మనకి ఇష్టమైనటువంటి రీతిని జీవించడానికి పూనుకుంటున్నాం గనుక మరి మనుషులైన వారు మనకి తీర్పరులుగా, మనుషులైన వారు మనల్ని నడిపించే వారుగా ఉన్నారు. ఇక్కడ మనుషుల మాత్రమే కాదు కానీ జంతువుల విషయంలో కూడా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా తెలియచేశారు. మరి నేడు దినమున వ్రాయబడింది ఏమిటి అని అంటే దొంగిలింపబడినటువంటి పశువులు. మరి ఆ పూర్వకాలంలో ఎద్దులు, జంతువులు ఇవే సంపద. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఒక గొప్ప సంపద. తరువాత పశువులు ఒక గొప్ప సంపద. గనుక గొర్రె దొంగిలించబడితే, ఎద్దు దొంగిలించబడితే ఆ దొంగిలించినటువంటి వ్యక్తి దొరికితే గనుక అతడు జరిమానాగా ఏం చెల్లించాలి అన్నది ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఒక ఎద్దు దొంగిలించబడినా లేదా ఒక వ్యక్తి దానిని అమ్మినా చంపినా ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు ఇవ్వాలి అని దేవుడు తెలియచేశారు. ఒక గొర్రె దొంగిలించబడినా చంపబడినా దానికి బదులుగా 4 గొర్రెలు
ఇవ్వాలి అని తెలియచేశారు. కనుక దేవుడు తెలియచేసినటువంటి ప్రతి క్రమం మనకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా దాని ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతే గనుక ఒకానొక దినమున దాని యొక్క పరమార్థం మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క అంతరంగం మనకు అర్థమవుతుంది. దేవుడు మన క్షేమం కొరకే చేశారన్నది అర్థమవుతుంది. మరి భక్తుడైనటువంటి అబ్రాహాం గారు, భక్తులైనటువంటి వారికి ఇలాగన వ్రాయబడినటువంటి కట్టడలు నియమాలు లేవు. కానీ వారి యొక్క మనస్సాక్షి వారిలో ఉండి పనిచేస్తూ ఉండేటిది. మనస్సాక్షి సరి అయిన రీతిని పనిచేస్తూ ఉండేటిది. వారి యొక్క మనస్సాక్షి దేవుని చిత్తానుసారమైన రీతిని పనిచేస్తూ ఉండేటిది. గనుక వారికి మరి దేవుడు వారి మనస్సాక్షి ద్వారా దేవుని అంతరంగంలో ఉన్నటువంటి విషయాలు వారికి బోధించి ఆ ప్రకారంగా నడుచుకునేటట్లుగా చేసేవారు. మరి వారికి ప్రత్యేకమైనటువంటి వ్రాతపూర్వకమైనటువంటి కట్టడలు లేవు. లేదా ఎవరో ఒకరు వచ్చి వారికి నేర్పించి మీరు ఎలా చేయాలి ఇలా చేయాలని నేర్పించినటువంటి వారు లేరు. కానీ వారు ఏ విషయంలోనైనా సరే మరి దేవుని చిత్తానుసారమైన రీతిని నడుచుకున్నారు. ఒకానొక సమయంలో అబ్రాము గారు యొక్క బంధువు అయినటువంటి లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసించినప్పుడు ఆ సొదొమ గొమొర్రా రాజులు మీదకు శత్రు రాజులు యుద్ధానికి వచ్చి సొదొమ గొమొర్రాలో రాజులను ఓడించి ఇంకా కొంతమంది రాజులను ఓడించి ఆ ఓడింపబడినటువంటి రాజులను వారి ఆస్తులను వారి దేశంలో ఉన్నటువంటి ప్రజలైన వారిని ఆ రాజులు చెరగా తీసుకొని పోతారు. అప్పుడు ఆ విషయం ఒక వ్యక్తి తప్పించుకొని వచ్చి అబ్రాహాం గారికి తెలియచేస్తారు. అప్పుడు అబ్రాహాం గారు తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 318 మంది యోధులైన వారిని తీసుకుని వెళ్ళి ఓడిపోయినటువంటి రాజులను అందరినీ చెరలోనికి తీసుకొని పోబడిన వారిని అందరినీ కూడా వారిని వారి ఆస్తులను కూడా రక్షిస్తారు అబ్రాహాం గారు. రక్షించినప్పుడు మరి ఆ సొదొమ గొమొర్రా రాజు ఏమంటాడంటే, నువ్వు మమ్మల్ని రక్షించావు, ప్రాణాలతో తీసుకొచ్చావు గనుక నువ్వు మరి మమ్మల్ని విడిపించావు. ఆస్తి అంతా కూడా దోచుకోబడిన లేదా శత్రు రాజుల చేత తీసుకోబడిన ధనమునంతటిని ఆస్తిని అంతటిని విడిపించావు గనుక మరి ఆస్తి అంతా నువ్వు తీసుకో అని అన్నప్పుడు అబ్రాహాం గారు ఏమంటారంటే, చెప్పుల వారైనా నూలు పోగైనా నాకు అక్కర్లేదు, నాతో ఉన్నటువంటి పనివారు తిన్న నాతో వచ్చినటువంటి యోధులైన వారు తిన్న ఆహారం తప్ప ఇంకేది నేను మీ నుండి ఆశించను. దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు నన్ను ఆశీర్వదించి నన్ను ధనవంతునిగా చేయాలి. కానీ మరి మీది నేను తీసుకొని రేపొద్దున్న మా వలననే అబ్రాము ఆశీర్వదించబడ్డాడు, మేమిచ్చిన ఆస్తిని బట్టి అతడు ధనవంతుడయ్యాడు అన్నటువంటి పేరు ఏ మనిషినికి కూడా కలగకూడదు అన్నటువంటి రీతిని మరి అబ్రాహాం గారు మాట్లాడతాడు. ఈ విషయాలన్నీ కూడా ఆదికాండము 14వ అధ్యాయంలో ఉంటాయి. 22వ వచనం, 14వ అధ్యాయం 2. నేను అబ్రాహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో దేనినైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడు నాయన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆ నీరు ఎష్కోలు మమ్రే అని వారికి ఏ ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రం వారిని తీసుకొని నిమ్మనే సొదొమ రాజుతో చెప్పగా, గనుక అబ్రాహాం గారు నాకేమి వద్దు, నాతో పడుచువారు తిన్న ఆహారం తప్ప అంటున్నారు. అంటే అబ్రాహాం గారు మరి ఆ సొదొమ గొమొర్రా రాజుకు సంబంధించినటువంటి ఆహారం కూడా భుజించలేదు అన్నటువంటి మాట అర్థమవుతోంది. మరి ఆ రాజులతో యుద్ధం చేయడానికి అంత శక్తి ఎలాగొచ్చింది ఆయనకు?
అని అంటే గనుక ఆయన సంపూర్ణంగా దేవునికి లోబడ్డారు, సంపూర్ణంగా దేవుని మీద ఆనుకున్నారు. కష్టంలో ఉన్నటువంటి తన యొక్క బంధువును, రక్త సంబంధిని రక్షించడానికి యథార్థమైనటువంటి మనసుతో వెళ్ళారు. మరి మానవ న్యాయము ప్రకారం ఆలోచన చేస్తే అబ్రహాం గారు వెళ్ళకూడదు. ఎందుకొరకు అని అంటే కనుక మరి నన్ను విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అబ్రహాం గారు లోతుతో అన్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఇదిగో ఈ దేశం నీ ఎదురుగా ఉంది, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడం వైపుకు వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా, కనుక ఈ దేశంలో నువ్వు ఏదో ఒక వైపుకు వెళ్ళు, మరి ఒక దిక్కుకు నేను వెళ్తాను అని అంటే, లోతు ఏం చేస్తాడనంటే మరి ఆ కనాను సరిహద్దులను దాటి వెలుపలికి వెళ్ళిపోయాడు. అంటే అట్లాగా లోతు సరిహద్దులు దాటి వెలుపలికి వెళ్ళిపోవడం అని అంటే అర్థం ఏంటి? నీతో నాకు పొందు వద్దు అన్న విధంగా తన యొక్క క్రియల చేత చూపించారు. అబ్రహాం గారితో పొందు వద్దు అని స్వేచ్ఛగా తనకిష్టమైనటువంటి జీవితము, తనకిష్టమైన స్థలంలో జీవించాలి అన్నటువంటి రీతిని తన క్రియల ద్వారా లోతు అబ్రహాం గారికి తెలియచేసినప్పుడు అబ్రహాం గారు వెళ్ళి రక్షించాల్సినటువంటి అవసరం ఉన్నదా? లేనేలేదు. కానీ ఆయన ఒక దైవ మానవుడిగా, దేవునికి లోబడేటటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క అంతరంగమును అర్థం చేసుకుని దాని ప్రకారం నడిచేటటువంటి వ్యక్తిగా ఉన్నారు కనుక మరి యథార్థమైన మనసుతో వెళ్ళి లోతును రక్షించి వచ్చినప్పుడు మరి షాలేము రాజు నీరసంగా అలసటతో ఉన్నటువంటి ఆయనకి ఆహారం అందించారు, రొట్టె ద్రాక్ష రసము అందించారు. అంటే దేవుడు అందించినటువంటి ఆహారం చేత నీరసంగా ఉన్నటువంటి ఆయన పోషించబడ్డారు. కానీ ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరి యొక్క ఆహారం కూడా భుజించలేదు. అంత గొప్పగా ఆయన జీవించారు కనుక ఆయన గర్భవాసము నుండి వచ్చినటువంటి అత్యధికముగా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల వలె విస్తరించినటువంటి ఈ జనాంగం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. మరి వీరిని గురించి విన్నవారు, వీరు అనుసరించేటటువంటి న్యాయ విధులు, వీరు అనుసరించేటటువంటి ఆజ్ఞలు అందరికీ కూడా మరి అందరు కూడా అంగీకరించే విధంగా, వీరిని చూచి అందరూ సంతోషించే విధంగా దేవుడు ఇశ్రాయేలీలైన వారికి గొప్ప న్యాయ విధిని ఏర్పాటు చేశారు. మరి ఒక ఎద్దు దొంగిలిస్తే 5 ఎద్దులు, ఒక గొర్రెని దొంగిలిస్తే 4 గొర్రెలు, ఇవన్నీ ఎందుకు అని అంటే కనుక వాళ్ళు దొంగిలించినది కొంచెమే, కానీ పెనాల్టీ చాలా ఎక్కువగా ఉండడం వలన దొంగతనము అన్నది వారు చేయకుండా ఉండడానికి భయపడి ఒక్కడి దొంగిలిస్తే 4 చెల్లించడం ఏంటి, ఒక ఎద్దును దొంగిలిస్తే 5 చెల్లించడం ఏంటి, దానికి బదులు కష్టపడి పని చేసుకుంటే మేలు అన్నటువంటి ఆలోచన విధానం ప్రజలైన వారిలో మార్పు తీసుకొని రావాలన్నటువంటి ఆలోచనతో దేవుడు ఈ రీతిని ఆయన న్యాయ విధులను పొందుపరిచారు. మరి ఎవరి చేనైనా తోటైనా అగ్ని అంటుకొని చేలు కాలిపోతే ఆ అగ్ని అంటించిన వాడు నష్టాన్ని ఇవ్వాలి. ఎందుకు ఇవన్నీ అంటే, ఒక వ్యక్తి అగ్ని అంటించాడంటే నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. ఆ అగ్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తనకు కానీ తన పొరుగువారికి కానీ హాని కలిగించే విధంగా నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండకూడదు అన్నది వారు నేర్చుకోవడానికి దేవుడు ఈ రీతిని న్యాయ విధులు అన్నవి ఏర్పాటు చేశారు. గనుక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా పొరుగువారికి నష్టం కలిగించకుండా యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండాలి అన్నటువంటి ఆలోచనతో దేవుడి క్రమాలన్నిటిని కూడా ఏర్పరిచారు. గనుక మనం ఎంత ధన్యులం. దేవుడు మనకి ఇచ్చినటువంటి మరినాడు ఇశ్రాయేలీలకు మాత్రమే పరిమితమైనటువంటి క్రమావళిలో మరి మనము కూడా అర్థం చేసుకున్న ఎడల
దేవుని యొక్క అంతరంగమును మనస్సును అర్థం చేసుకునే ఎడల మనం కూడా మరి దేవుడు మనకి నియమించినటువంటి క్రమముల ప్రకారముగా జీవించగలము. అప్పుడు మనము ఆయన యొక్క జనాంగముగా, ఆయన మనలను ప్రత్యేకపరుచుకున్నారు, ఆయన మన పక్షంగా ఉంటారు, ఆయన మన పక్షంగా కార్యాలు చేస్తారు అన్నటువంటి మరి గొప్ప సాక్ష్యము ఎవరైనా మన విషయంలో కలిగి ఉండడానికి దేవుడు ఈ రీతిని మరి అందించారు గనుక మనం సంతోషించవలసిన వారమే, దేవుణ్ణి స్తుతించవలసిన వారమే. గనుక మన ఎడల ఈ రీతిని ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి, మరి ప్రత్యేకమైన ఇష్టము ప్రేమ కలిగి వ్రాయించినటువంటి దయగల మాటలను బట్టి దేవుని అందు ఆనందిస్తూ మరి శ్రద్ధగా నేర్చుకొని దాని ప్రకారమే నడుచుకొనగలిగిన ధన్యత కూడిన మనకెల్లరికూ ప్రభు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించున్నాము. విత్తబడిన వాక్యము నూరంతులుగా మాలో ఫలింపు చేసి పక్షులు ఎత్తుకొని వెళ్ళకుండానట్లు మీ కంచెను మా చుట్టూ ఉంచి మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించమని పెండ్లి కుమారుడుగా వచ్చునే యేసుక్రీస్తు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికిని కుమారునికినే పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. న్యాయాధిపతి అయిన దేవుణ్ణే తలంచుకుందాము. ఆయన ముఖ్యమైన లక్షణములలో ఒక లక్షణము న్యాయము. ఆయన న్యాయము ఎవరైనా కూడా కాదు అనడానికి వీలు లేనటువంటి రీతిని ఉన్నది. ఆయనలో పక్షపాతము లేదు. ఆయనలో లంచగొండితనము లేదు. ఆయన న్యాయములో యథార్థత ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, నీతి ఉన్నది. అంతటి శ్రేష్టమైన న్యాయము కలిగిన న్యాయాధిపతి అయినటువంటి ప్రభువునే తలంచుకుందాం. ఎవరూ కూడా అన్యాయస్తులుగా ఉండకూడదని, ఎవరూ కూడా దొంగలుగా ఉండకూడదని, ఎవరూ కూడా నిర్లక్ష్యము కలిగి ఉండకూడదని, యథార్థమైన జీవితము, నీతి కలిగిన జీవితము, పరిశుద్ధమైన జీవితము, దేవునికి లోబడే జీవితము, దేవునికి ఇష్టలుగా జీవించగలిగిన స్థితిని కలిగి ఉండాలని తన అంతరంగంలోనున్నటువంటి న్యాయానుసారమైన రీతిని, ఆజ్ఞలను, న్యాయ విధులను ఏర్పరిచిన ఆయనను మాత్రమే తలంచుకుందాము. ఏ ఇతర ఆలోచనలు మనసులోనికి రానియవద్దు. న్యాయమును, న్యాయాధిపతి అయినటువంటి దేవాది దేవునినే తలంచుకుందాము. దేవుణ్ణి తలంచుకొనినటువంటి వారలారా, దేవుని యొక్క న్యాయమును అనుసరించే స్థితి ఉన్నదా? మనుష్యుల జ్ఞానము చొప్పున నడిచే స్థితి కలిగి ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. దేవుడు పక్షపాతి కాదు. ఆయన ఏది నిర్ణయించినా సరి అయినదే, కానీ మనుష్యులు అలాగున కాదు.
వారు న్యాయానుసారమైన అనగా దేవుని చిత్తానుసారమైన న్యాయ ప్రకారముగా ప్రవర్తించరు, కానీ తమకు నచ్చినటువంటి రీతిని, తోచినటువంటి రీతిని న్యాయము విధిస్తూ ఉంటారు. పక్షపాతమును కలిగి ఉంటారు, న్యాయమును త్రిప్పివేసేవారుగా ఉంటారు. గనుక దేవునికి మాత్రమే లోబడి, ఆయనకు మాత్రమే భయపడి, ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఆయన చిత్తానుసారమైన న్యాయమును మనము జరిపించలేని ఎడల దేవుని దృష్టిలో మనము అనీతిపరులమే, దేవుని దృష్టిలో మనము పాపులమే. గనుక ప్రభువా మమ్మను క్షమించండి నాయన. ప్రభువా, మేము మనుష్యులను సంతోషపెట్టడానికి, మనుష్యులకు భయపడి వారు ఏర్పరిచిన న్యాయమును జరిగించుచూ ఉన్నాము, కానీ సృష్టికర్తవైన దేవా, మీరు విధించినటువంటి న్యాయమును అర్థము చేసుకొని చేపట్టలేనటువంటి బలహీనులము. తండ్రి, మమ్మను కనికరించండి ప్రభువా అని ప్రభువును వేడుకుందాము. క్షమాపణను వేడుకునినటువంటి వారులారా, తీర్మానము చేసుకుందాం. ధైర్యముగా భక్తులైన వారు తీర్మానము చేసుకున్నారు, మాట్లాడారు. అబ్రాహాము గారు రాజులతో మాట్లాడారు. మేము మీకు భయపడము, మీకు లోబడము, భూమికిని ఆకాశమునకును సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే మేము భయపడతాం, ఆయనకే లోపడతాము, ఆయన చెప్పిందే చేస్తాం, ఆయన చేత ఆశీర్వదించబడడానికి ఆయన వైపే మా చేతులు చాస్తాము అన్నట్లుగా స్థిరమైన తీర్మానము చేసుకొని ఉన్నారు. దేవుడు అంగీకరించు విధముగా తీర్మానము చేసుకొని ఉన్నారు. గనుకనే వారి యందు దేవుడు ఆనందించి వారిని ఘనపరిచారు. నేను ఎవరిని ఘనపరచుదునో వారిని ఘనపరుస్తాను అనగా మాటలో పక్షపాతము లేదు, ఆ మాటలో అన్యాయము లేదు, కానీ ఆయన చిత్తానుసారమైన రీతిని బ్రతికినటువంటి వారిని కనపరిచారు. గనుక ప్రభువా, మేము తీర్మానం చేసుకుంటున్నామయ్యా, మీకు లోబడడానికి మీరు తెలియచేసినటువంటి క్రమములో నేర్చుకొని దాని ప్రకారమే నడుచుకొనడానికి మేము తీర్మానము చేసుకొని ఉన్నామయ్యా. స్థిరమైన మనస్సు మేము కలిగి ఉంటాము. మీరు తెలియచేసిన ప్రతీదీ కేవలం మేము క్షేమాభివృద్ధి నొందుట కొరకే, మీ స్వంత వారముగా ఉండుట కొరకే, మీ నామమున మేము పిలువబడుట కొరకు మీరు మాకు వ్రాయించినటువంటి కట్టడల ప్రకారముగా, న్యాయ విధుల ప్రకారముగా మేము నడుచుకునేదము అని తీర్మానము చేసుకుందాము. తీర్మానము చేసుకొనినటువంటి వారులారా, ప్రభువా, నన్ను మీకు అప్పగించి ఉన్నాను. బలహీనతలతో అయ్యా, బలహీనమైన ఆలోచనలతో, బలహీనమైన ప్రవర్తనతో ఉన్నటువంటి నన్ను మీకు అప్పగిస్తున్నానయ్యా. మీ శక్తి చేత నింపండి, మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి.
మీకు ఇష్టమైన రీతిని మమ్మను మార్చుకొనండి. మేము గ్రహించలేకపోతూ ఉన్నాం మా లోపాలు, మా బలహీనతలు, మా తప్పిదాలు, అర్థం చేసుకొనలేని, గ్రహించలేనటువంటి బలహీనముగా ఉన్నాము గనుక మీకు సమర్పణ చేయించు ఉన్నాము తండ్రి. మా జ్ఞానము, మా చూపు, మా యొక్క వినికిడి, మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన యోగ్యమైనదిగా మీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లు నా ప్రయత్నము, నా స్వబుద్ధి అయ్యా ఏది కూడా సరిపోవడం లేదు. గనుకనే నన్ను మీకు అప్పగించుకుంటున్నాం గనుక మీరు ఎలా నిలబెట్టుకుంటారో, ఎలా మార్చుకుంటారో, ఏ రీతిని మమ్మను సరిచేసుకుంటారో తండ్రి మీ ఇష్టం గనుక మమ్మల్ని మీకు సమర్పణ చేయించి ఉన్నామని ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువుకు సమర్పణ చేసుకునినటువంటి వారలారా, ప్రభువును అడుగుదాము. నా నామమున మీరు నన్నేమడిగినా ఇస్తానన్నారు. ఆయన నామము పరిశుద్ధమైనది, న్యాయమైనది. ఆయన నామము శ్రేష్టమైనది గనుక ఆయన నామమున అడుగుదాము. ప్రభువా, మా ఎడల ప్రేమ కలిగి మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలు, న్యాయవిధులు ఎంత శ్రేష్టమైనవియో, ఎంత ఉన్నతమైనవియో, వాటిని అనుసరించుటను బట్టి మేము ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండగలమో గ్రహించగలిగిన మనస్సును దయచేయండి. గ్రహింపు లేక ఉండుటను బట్టి దాని ప్రకారం నడుచుకొనలేకపోతూ ఉన్నాము గనుక మాకు అర్థమగునట్లుగా చేయండి. తెలివిని కలిగించండి, మమ్మను దివ్వగా వెలిగించండి. మీ కలిగిన భాగ్యములన్నిటినీ మా కంటికి చూపించండి. దేవా, తడువు చేసేడు వారముగా, వెనుకకు తిరిగి చూసేడు వారముగా ఉన్న మమ్మను మీ చెయ్యి పట్టుకొని నడిపించండి. మిమ్మల్ని వెంబడించే మనస్సును మాకు అనుగ్రహించండి ప్రభు అని వేడుకుందాం. ప్రార్థించినటువంటి వారలారా, ప్రభువుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఆయనకే నమస్కారములు తెలియచేద్దాము. తన పోలికలో, తన స్వభావము చొప్పున మనము జీవించవలెనని ఆయన ఆలోచన. ఆయన ఆలోచన మన నిమిత్తమే సఫలమగుట కొరకు మనము శ్రేష్టమైన జీవితము కలిగి ఉండుట కొరకు ఆయన తెలియచేసిన ప్రతి విధిని బట్టి, కట్టడను బట్టి ఆయనకే స్తోత్రములో, నమస్కారములో తెలియచేయదము. ప్రభువా, వందనాలు, నమస్కారములు తండ్రి. అయ్యా,
మీరు కలుగజేసిన సృష్టి అంతటిలో శ్రేష్టమైన వారినిగా, ఉన్నతమైన వారినిగా మమ్మల్ని కలుగజేశారు. కానీ మేము ఆ స్థానమును పోగొట్టుకొనగా ఆ స్థానం మరలా మేము పొందుట కొరకు మీరు మాకు ఏర్పరిచినటువంటి శ్రేష్టమైన పద్ధతులను బట్టి, క్రమములను బట్టి మీకు స్తోత్రములు, నమస్కారములు చేయుచు ఉన్నామయ్యా. నా ప్రభువా, ఏ రీతినైనను మేము స్థిరపడాలని, మంచిని గ్రహించాలని, మంచిని మాత్రమే జరిపించాలని అనేకమైన సాధనములు మాకు కల్పించినటువంటి వాడా, స్తోత్రములు. మీకే నమస్కారములు. మీ చిత్తానుసారమైన మంచిని చేసిన వారు, ఏ రీతిని అత్యధికముగా అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డారో వారి సాక్ష్యములు మా ముందు ఉంచినటువంటి వాడా, మీకే నమస్కారములు, స్తోత్రములు. మీకు లోబడని వారు ఏ రీతిని నష్టపోయారో మేము గ్రహించుట కొరకు వారి చరిత్రలు కూడా మాకు తెలియజేసినటువంటి వాడా, మీకే వందనములు, నమస్కారములు చేయుచు ఉన్నాము ప్రభువా అని ఆయన మేళ్ళ నిమిత్తమై, ఆయన ప్రేమ నిమిత్తమై, ఆయన దీర్ఘశాంతము నిమిత్తమై కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుదాము. మన కృతజ్ఞతలు తెలుపుకొని ఉన్నాము గనుక, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము అని ప్రార్థించి కొద్ది సమయం కనిపెడదాము. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధులను మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించున్నాము. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి కొద్ది సమయం మీతో సహవాసం చేయగలిగిన ధన్యతనిచ్చిన వాడా, స్తోత్రములు తండ్రి. ప్రతిదినము ఈ రీతిని మేము మీతో సహవాసం చేయటను బట్టి నాయన, మేము మిమ్మను ఎరిగిన వారముగా ఉండగలము తండ్రి.
మీ చేత ఎరుగబడిన వారముగా ఉండగలము తండ్రి. గనుక కృప చూపించి మీ రాక పర్యంతము అనుదినము మీతో సహవాసము చేసి మిమ్మను సంపూర్ణముగా అర్థం చేసుకొనగలిగిన కృపను అనుగ్రహించండి. ఆయా స్థలములలో నుండి ఏకీభవించిన వారిని అందరినీ దీవించండి. మీరు సిద్ధం చేసిన నాయన సకల ఆశీర్వాదంలో అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. నాయన ప్రార్థించమని కోరిన వారందరన్న అంశములు మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆరోగ్యములు, ఆర్థిక సమస్యలు, పేదరికము, అప్పులు, ఇబ్బందులు, నాయన కుటుంబ కలహాలు, అపార్థములు, నా తండ్రి మరి వారి యొక్క సంతానము నిమిత్తమైనటువంటి అంశములు, నా తండ్రి మరి కొంతమంది తమ యొక్క వివాహముల కొరకు, ఉద్యోగముల కొరకు, మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థించమని తెలియజేసిన వారి అంశములన్నిటినీ మీకు అప్పగిస్తున్నాం తండ్రి. నైనా కనికరించి కృప చూపించి నెరవేర్పును దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. దూరదేశాలలో రాష్ట్రాలున్న బిడ్డలైన వారిని మీ కృపలో భద్రం చేయండి తండ్రి. వారి పనులన్నిటినీ సఫలం చేసి మీ సన్నిధిని స్థిరపరిచి మహిమ పొందమని వేడుకొంచున్నాము తండ్రి. మా ప్రియ ప్రభువా, ప్రభుత్వ అధికారులను, నాయకులను దీవించండి తండ్రి. మరి వారు చేయుచున్న పనులు, ప్రయత్నములు నాయన మరి ప్రజలకు మేలుకరముగా ఉండునట్లుగా వారి పనులన్నిటినీ దీవించమని వేడుకొంచున్నాము తండ్రి. మిషన్ అధికారులను దీవించండి నాయన. వారు చేయుచున్న ప్రార్థనలు, పనులు అన్నిటినీ తండ్రి దీవించండి నాయన. సేవకులైన వారిని మీ దయచేత పోషించి సేవార్థమైన పనులన్నిటిలో తోడుగా ఉండి నాయన మరి వృద్ధిని, సఫలతను దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. వాతావరణ మార్పిడి వలన కలిగడి జబ్బులు నాయన, అనారోగ్యముల సమస్యల నుండి విడిపించండి నాయన. పంటలను, పొలములను, తోటలను దీవించండి నాయన. ప్రభువా, కష్టపడి పని చేసిన నాయన మరి పొలం పనులు చేసిన వారికి నాయన నూరంతుల ఫలితమును దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. పెంచుకునే జంతువులను, పక్షులను దీవించండి. సృష్టిలోని ప్రతి వస్తువును, ప్రతి జీవిని ప్రతినిత్యము దీవించుచు మహిమ పొందమని, మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించమని, విడిచిన మర్చిన సర్వాంశములు మీకు అప్పగిస్తూ త్వరగా పెండ్లి కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మాడల అపరాధము చేసిన వారిని మేము క్షమించలాగను మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకులేం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకులేం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి నెల్లరికును ప్రార్థించిన, విడిచిన, మర్చిన సర్వాంశములకును సదా తోడైనను గాక. ఆమెన్. మరణాత.